హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చతుర్థి వ్లాగ్ అండి, వినాయక పండుగ రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ వినాయక పండుగని చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయిపోయిందండి, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకు కూడా తలస్నానాలు చేపించేసి ఇక్కడ వంటకైతే స్టార్ట్ చేశానండి. ఇక్కడ మా వారు వినాయకుడు వినాయకుని కోసం మండపం లేక డెకరేషన్ చేశాడండి, చిన్నగా సింపుల్గా. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఇదేంది స్నో డెకరేషన్ అంటారండి. కార్తీక్ చెప్పిండు, కార్తీక్ నిత్య కలిసి మా వారి సహాయంతో చేశారండి. ఇక్కడ నేను అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేశానండి. తర్వాత తుమ్మికూర పప్పు కోసం చింతకాయ పులుపు యాడ్ చేసి పప్పు చేస్తారు కదండి, అందుకే కొంచెం చింతకాయలను మంచిగా కడిగేసి ఉడకబెడుతున్నాను. అది ఉడికేలోపు ఇక్కడ నేను తుమ్మికూర అంతా ఆకులన్నీ ఏడుతున్నానండి. ఇది ఆకులు ఏరడంలోనే చాలా టైం అయిపోతుందండి. 1 డే బిఫోర్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే 1 డే బిఫోర్ నోము ఉండే కదండి మాకు. అది మా ఆడపడుచుకు, మళ్ళీ మా అక్కకు, మళ్ళీ మా పిన్నికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చేలోపు చాలా టైం అయిపోయిందండి. మళ్ళీ వర్షం కూడా పడ్డది కదండి. నేను కరెక్ట్గా నోములు పంచే టైంకి వర్షం స్టార్ట్ అయిందండి. అసలుకి ఆ రోజు పడద్దని చాలా అనుకున్నానండి, కానీ ఏం చేస్తాం, పడ్డదండి. చాలా వర్షం పడ్డదండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాను పిల్లలతోటి. ఏంది అంటే నోము రోజు మనం ఏదైతే నైవేద్యాలు డొబ్బల కింద చేస్తామో అదే రోజు ఆడపడుచుకి మళ్ళీ తల్లిగారికి పంచేసాలండి. అవి అలాగే పెట్టకూడదు. నోముకు ఏవైతే నోముకుంటామో డొబ్బలు అంటారండి, అవి అదే 12 లోపు అదే డే పంచేసేయాలండి. కాబట్టి ఇంకా తుమ్మికూర 1 డే బిఫోర్ ఏరడానికి వీలు కాలేదండి. ఇక్కడ నేను మళ్ళా కార్తీక్, నిత్య ముగ్గురం కలిసి ఆకంతా ఏరేసామండి. తర్వాత పప్పు, ఇక్కడ వచ్చేసి పప్పు ప్రాసెస్ చూస్తున్నారు కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం వీడియో లెంతీ అవుతుందండి. మీరు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. రైస్ కుక్కర్లో అన్నం కూడా అయిపోయిందండి. ఇప్పుడు తుమ్మికూర పప్పు చేస్తున్నానండి. నా ఫేవరెట్ అండి తుమ్మికూర పప్పు. పప్పు మాత్రం నా ఫేవరెట్ అండి. ఇప్పుడు తుమ్మికూర పప్పు రెడీ అవుతుందండి. అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు పప్పుకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ వినాయక చవితి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీస్ ఏం చేస్తున్నానంటే తుమ్మికూర పప్పు, చింతకాయ చారు, బెండకాయ ఫ్రై, మళ్ళీ పాయసం. మనందరికి ఇష్టమైన ముఖ్యంగా వినాయక స్వామికి ఇష్టమైన పాశం అండి ఈరోజు నేను వండే వంటలండి. ఇప్పుడు పిల్లలు మా వారు వచ్చేసి వినాయకుని తీసుకొస్తానికి వెళ్ళారండి. మా కార్తీక్కి ఫేవరెట్ అండి, ఫేవరెట్ గాడ్ అండి వినాయకుడు వచ్చేసి. వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి వినాయక స్వామి అంటే చాలా ఇష్టం అండి. అసలు వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా ఏడ్చేవాడండి.
ఒక్క నిమిషం, చేయి లాగుతుందండి. ఇంట్లో వర్క్ ఎక్కువైంది కదా, అందుకే ఫోన్ పట్టుకోవడానికి రావట్లేదు. కొంచెం హ్యాండ్ పెయిన్ ఉందండి. కార్తిక్కి చిన్న ఉన్నప్పుడు వానికి అర్థం కాదు కదండి, చెప్పినా కూడా చిన్న ఉన్నప్పుడు మాత్రం వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే చాలా ఏడ్చేవాడండి. అంత ఇష్టం వినాయకుడిని అంటే, వినాయక స్వామి అంటే. మా వారు పిల్లలు వినాయకుడిని తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారండి. ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు నేను ఇవన్నీ వంట చేసి రెడీగా పెట్టేసుకొని వాళ్ళు రాగానే పూజ స్టార్ట్ చేయాలండి. మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాతో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నైట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. నేను పదండి, వాళ్ళు వచ్చేలోపు ఫాస్ట్గా వంట ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని పూజకు అన్ని సిద్ధంగా పెడదాం. వాళ్ళు వచ్చి పూజ చేస్తారండి. మా కార్తిక్ అండి మెయిన్గా, అందుకే వాడు కూడా మార్కెట్కి వెళ్ళాడు. నేను సెలెక్ట్ చేసింది కొనాలనేసి. వినాయకుడిని ఎలా డెకరేషన్ చేశారో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా రెడీ చేశారు. ఇదంతా స్నో డెకరేషన్ అంటానండి, మా కార్తిక్ చెప్పాడు. కార్తిక్ నిత్య ఇద్దరు కలిసి ఇలా డెకరేషన్ చేశారండి మా వారి హెల్ప్తో. ఇలా ఈ విధంగా వచ్చిందండి. అదంతా స్నో అంటానండి. ఇక్కడ మధ్య మధ్యలో కూడా పెట్టారు చూడండి. ఇప్పుడు మా కార్తిక్ పూజ ఎలా చేస్తాను నేను వీడియో తీసి మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, నైట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు లాంగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ బెండకాయలు కట్ చేయాలండి, పప్పుకి ఫ్రై. ఇక్కడ వచ్చేసి మీతోని నేను మాట్లాడేలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఉడికించిన పప్పులో మనము చింతకాయలు ఉడికించుకున్నాం కదండి, ఆ పిప్పి అంతా తీసి గుజ్జు ఎంతైతే పులుపు కావాలో అంత యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, తర్వాత అది పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పప్పులో పోపు వేయాలి కదా, దానికోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్, జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మళ్ళీ కొద్దిగంత ఇంగువ, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. సింపుల్ బేసిక్ పోపు అండి ఇది. ఇప్పుడు పప్పులో యాడ్ చేస్తే తుమ్మికూర పప్పు వచ్చేసి రెడీ అయిపోతుందండి. అన్నము పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చింతకాయ చారు, బెండకాయ ఫ్రై చేయాలి. మీరందరూ వినాయక పండుగని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, చాలామంది వీడియో చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఏదో ఒక సింబల్ పెట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వన్స్ అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, వినాయకుని ప్రతిమని పెట్టారా అనేది కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ వినాయకుడిని చూస్తుంది కూడా వెళ్ళాలండి. మీరు ఇక్కడ బ్లాగ్ చూస్తుండే ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడతాను. మేమైతే చిన్న ఉన్నప్పుడు వినాయకులని చాలా బాగా చూసేవాళ్ళమండి. పిన్ అంటే ఉంటారు కదండి కజిన్స్, అందరం కలిసి వినాయకులని చూసేవాళ్ళము. ఈవినింగ్ 7 కల్లా మేము బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 10-10:30 అవుతుండేనండి. కజిన్స్ అందరం కలిసి వినాయకులను చూడడానికి వెళ్ళేవాళ్ళమండి. అప్పటి రోజులు చాలా బాగుండే, అందరం కలిసి వెళ్ళడం మంచిగా ఉండేదండి. ఇప్పుడు అట్లా ఏం లేదు కదండి, అందరి లైఫ్ స్టైల్లో ఎవరు వాళ్ళు బిజీ అయిపోయారు. మేమైతే చిన్న ఉన్నప్పుడు వినాయక చవితిని అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళమండి. వినాయకుని పండుగ రాగానే అవన్నీ గుర్తుకొస్తాయండి, అవి ఒక స్వీట్ మెమొరీస్. ఇక్కడ మీకు చింతకాయ చారు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నానండి. ఏం ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా.
ఇప్పుడు చింతకాయ చారు అయిపోయింది కదండి, సేమ్ అదే కడాయిలో బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను. మనకు ఇలా ఫంక్షన్స్ ఉన్న టైంలో, ఫెస్టివల్ ఉన్న టైంలో మనకు గిన్నెలు ఎంత తక్కువ వాడితే అంత టైం మనకు సేవ్ అవుతుందండి. అందుకే నేను ఇదే కడాయిలో పప్పు పోపు పెట్టాను. మళ్ళా ఇప్పుడు బెండకాయ ఫ్రై కూడా సేమ్ కడాయిలో చేస్తున్నానండి. సింపుల్ బెండకాయ ఫ్రై అండి, ఏం పెద్దగా వెరైటీ ఏం చేయలేదు. బెండకాయ ఫ్రై ఇలాగా సింపుల్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. పప్పుకు సైడ్ డిష్గా ఇలా సింపుల్గా చేస్తేనే బాగుంటుంది. కాకపోతే బెండకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎల్లిపాయ దంచి వేస్తే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా వినాయక చవితి పండుగ రాగానే మాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తాయండి. అందరం కలిసి వినాయకుడిని చూడడం, ప్రసారాలు, అసలుకి ఆ రోజులే వేరే అండి. మళ్ళీ రమ్మన్న రావు. అందరం కలిసి వెళ్ళే వాళ్ళమండి. 9 days డైలీ వెళ్ళే వాళ్ళము. హోంవర్క్స్ రాసుకొని మళ్ళా మంచిగా కొత్త బట్టలు వేసుకొని 7 కల్లా బయలుదేరితే అక్కడ చుట్టుపక్కల ఏరియా అంతా కవర్ చేసేవాళ్ళమండి. మా దాంట్లో అందరం కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉండేది. ఇక్కడ పప్పు అయిపోయింది, చింతకాయ చారు అయిపోయింది, బెండకాయ ఫ్రై అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇక్కడ పాశంకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయాలండి. ఏ ఫెస్టివల్ అయినా సరే, అంటే ఆ ఫెస్టివల్కి ఉన్న ప్రాముఖ్యత పిల్లలకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. వాళ్ళకు ఇప్పటి నుంచే మనము అన్నీ నేర్పిస్తే పెద్దయ్యాక వాళ్ళకు అన్నీ గుర్తొస్తాయండి. ఇవి కూడా వాళ్ళకు పెద్దయ్యాక ఒక స్వీట్ మెమొరీస్ అండి. కాబట్టి నేను ప్రతి పండుగలో మా పిల్లల్ని అయితే ఇంక్లూడ్ చేస్తానండి. అంటే వాళ్ళు చిరాకు పడ్డా కొంచెం మన ఓపిక తెచ్చుకొని వాళ్ళకు కొంచెం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అప్పుడు వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ పిల్లలు కూడా నాకు పాసం చేయడంలో హెల్ప్ చేశారండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఆవు నెయ్యిలో వేయించుకున్నాను. తర్వాత అవి తీసి పక్కన పెట్టి సేమ్ అదే కడాయిలో నేను ఫస్ట్ ఏమంటారు ఉండ్రాళ్ళని ఇట్లా కొంచెం వాటర్లో ఉడికించుకుంటానండి. ఇలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం, తురిమిన బెల్లం ఎంతైతే స్వీట్, నేనైతే సేమ్ క్వాంటిటీ వేసానండి. గోధుమ పిండి 1 కిలో తీసుకుంటే బెల్లం కూడా 1 కిలోనే తీసుకున్నానండి. మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే ఈక్వల్ క్వాంటిటీతో చేశాను ఇక్కడ. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, చిన్న చిన్నగా పీసెస్ లెక్క కట్ చేసి వేసానండి, టేస్ట్ బాగుంటుందని. తర్వాత దీంట్లో కొంచెం కచ్చపచ్చగా దంచిన సోంపు పొడి, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాం కదా, అవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఈసారి కొంచెమే చేశానండి, క్వాంటిటీ అయితే ఎక్కువ చేయలేదు. ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేశామండి. మా కార్తీక్ ముందనే నిలబడ్డారండి. నేనే చేస్తాను, ఎవరు చేయొద్దు అని. అంత ఇష్టం అండి మా కార్తీక్కి. చెప్పాను కదా మీకు. ఇక్కడ డెకరేషన్ ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ పూజ స్టార్ట్ చేశారండి మా వారు కార్తీక్. నేను అన్నీ రెడీ పెట్టానండి. వాళ్ళు వచ్చి ఇలాగ పూజ స్టార్ట్ చేశారు. మగవాళ్ళే చేయాలి కదండి, వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. నేనైతే నిత్య పూజ చేసేసుకున్నాను రెగ్యులర్గా. నేను నిత్య పూజ అయిన తర్వాత వాళ్ళు ఇలాగ వినాయకుని పూజ స్టార్ట్ చేశారు. మా పిల్లలు ఇక్కడ ముంగట బుక్కులు కూడా పెట్టారండి. చూడండి, మా కార్తీక్ అక్కడికి ఏం అస్సలు జరగడే అండిగా. వాడు ఏడుస్తున్నాడండి, 9 days పెడదాం అమ్మ అని. కాకపోతే చూడాలండి ఎన్ని డేస్ పెట్టాలో అనేది. చూడండి ఎంతగా ఇంట్రెస్ట్తో చేస్తున్నాడో పూజ. ఇక్కడ నేను విండో కింద డెకరేషన్ చేసి అక్కడ పెట్టామండి. సోఫా కొంచెం చేంజ్ చేసాము. మీకు తెలుసు కదా, నేను హోమ్ టూర్ చేసినప్పుడు మీకు చూపించాను కదా సోఫా ఎక్కడ ఉంటుందో. అది కొంచెం ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడ వినాయకుని పెట్టానండి.
ఇక్కడ వచ్చేసి వాడు సాంగ్స్ పాడుతున్నాడండి వినాయకునివి. ఒక 2 పాటలు పాడాడండి. మా నిత్య వచ్చేసి గంట కొడుతుందండి. అదండి వినాయకుని పండుగ మేము ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మాకు ఏమంటారు తోచిన విధంగా ఏమంటారు ఉన్న దాంట్లో ఇలా హ్యాపీగా అయితే పండుగ చేసుకున్నామండి. కొంచెం 1 డే బిఫోర్ మళ్ళీ తదియ నోము వినాయకుని పండుగ చాలా టైర్డ్ అయిపోయానండి. అసలుకి ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా వినాయకుని పూజ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలని కోరుకున్నానండి. నెక్స్ట్ ఇయర్ వరకు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ వినాయకుని స్వామిని కోరుకున్నాను. మీరందరూ కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను కోరుకున్నానండి. మీరు కోరుకోండి నా కోసం. డెకరేషన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ బయట అడుగులు కూడా పెట్టేశానండి. ఇలా ఎంతమంది పెడతారు అనేది కూడా కామెంట్ చేయండి. అడుగులు పెడతారు కదండి కృష్ణాష్టమికి, వినాయక చవితికి. ఇదండి సింపుల్గా వినాయకుని పూజ కంప్లీట్ అయిపోయిందండి. మా బొజ్జ గణపయ్య ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఫాస్ట్గా లంచ్ అయిపోయిన తర్వాత మా వారి ఆఫీస్ కూడా వెళ్ళాలండి. ఇదిగోండి వెళ్ళి మా వారి ఆఫీస్లో కూడా వినాయకుడిని పెట్టామండి. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆఫీస్లో కూడా నేనేం షూట్ చేయలేదండి. ఆఫీస్లో చిన్న క్లిప్స్ మాత్రం వీడియో తీశాను. ఆఫీస్లో కూడా వినాయకుడిని పెట్టేసుకొని పూజ చేసి నైవేద్యం పెట్టేశాను. ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు. కొంచెం ఆఫీస్ పెద్దగా ఉంటుందండి, పిల్లలు కొంచెం ఆడుకోవడానికి స్పేషియస్గా ఉంటుంది. ఇదండి ఈసారి మా ఇంట్లో వినాయక స్వామి పూజ ఈ విధంగా జరిగిందండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.